ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 యోగి రామానంద గురుపాదుకా పూజయామి. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 51వ శ్లోక వివరణ. దుష్టదూరా దురాచార సమనీ దోషవర్జిత సర్వజ్ఞ సాంద్రకరుణ సమానాధికవర్జిత. ముందుగా దుష్టదూరా, దుష్టులకు దూరంగా ఉండునది, దుష్టత్వం అంటనిది. అమ్మవారి గాలి సోకగానే దుష్టత్వం దూరమై దుష్టులు పారిపోతారు. అమ్మవారి గాలి సోకాలంటే అమ్మవారి అనుగ్రహం కలగడం అన్నమాట. అమ్మవారిని స్మరిస్తూ ఉండాలి. ఆమె నిర్దేశించే కట్టుబాట్లను కట్టుదిట్టంగా ఆచరించాలి. అసూయతో గొడవలు పెట్టడం, ఒక పనిని చెడగొట్టడం, చులకన భావంతో చూడటం, సూటిపోటి మాటలతో హింసించటం, వ్యసనాలు, దోపిడీలు, అబద్ధపు మాటలు చెప్పడం మొదలగునవన్నీ చేయడం పాపం అన్నమాట. ఇట్టి దుర్గుణాలు ఉన్నవారు ఆ తల్లిని స్మరించాలన్న ఆలోచన కూడా వారికి రాదు, ఉండదు. ఒకవేళ ఇటువంటి వారు కూడా మంచిగా మారి ఆ తల్లిని స్మరిస్తూ శరణు వేడితే అటువంటి వారిని కూడా దుర్గుణాల నుండి వారి మార్గాన్ని మంచిగా మారుస్తుంది అమ్మ. అందుకే ఆ తల్లిని దుష్టదూరా అంటారు. తర్వాతి నామం దురాచార సమని, చెడు నడవడికను పోగొట్టునది అని అర్థం. పేకాట, జూదము, మద్యము, పందాలు కాయడము, మనం ఆచారం కాని వాటిని పాటించటము, భర్తను భార్య, భార్యను భర్త మోసం చేయడం, ఇవన్నీ కూడా దురాచారాలే. వీటికి బానిస అయిన వారు తమని తాము కోల్పోతారు. ఇటువంటి వారికి జన్మజన్మల కర్మబంధం నుండి ముక్తి లభించదు. ఇటువంటి దురాచారాలు ఉన్నవారికి కూడా అమ్మవారిని వేడుకుంటే ఈ చెడు అలవాట్ల నుండి దూరం చేసి బాధ్యతలను తెలియజేస్తుంది ఆ తల్లి. లలితానామ వివరణలో 1వ నామ వివరణలో ఈ కర్మ విముక్తికి చేసే సాధనాలు అన్నీ వివరించబడి ఉన్నాయి కదా, ఇంతకుముందు చెప్పుకున్నాం. ఒక్క నామాన్ని నమ్మి జపించినా కూడా, ధ్యానం చేసినా అనేక పాపాలకు పరిహారము లభిస్తుందన్నమాట. అందుకే ఆ తల్లి దురాచార సమని అని అంటారు. తర్వాతి నామము దోషవర్జిత, దోషములచే విడిచిపెట్టబడినది అని అర్థం. దోషం పుట్టుకలో దోషం, రూపంలో దోషం అనేది ఎంచకూడదు. అది దైవానుగ్రహం. దోషం గ్రహదోషము, అది పూర్వజన్మ పాప పుణ్యాల వల్ల వస్తుంది. అలాగే దృష్టి దోషం వల్ల వస్తుంది, దిష్టి అన్నమాట. సాంప్రదాయ విరుద్ధంగా చేయడం వల్ల ఏర్పడుతుంది. ఆడవాళ్ళ బహిష్టు సమయాలు పాటించకపోవడం వల్ల ఏర్పడుతుంది. మంచి ఆలోచన, మంచి బుద్ధి లేకపోవడం వల్ల కూడా దోషం అనేది ఏర్పడుతుంది. నిలువ ఉన్న అన్ని ఆహార పదార్థాల్లోనూ దోషం ఉంటుంది. ఒక్క బెల్లంకు మటుకే ఆహార దోషం అనేది ఉండదు. పూజ, జపం, ధ్యానంలో కూడా తెలియకుండానే దోషాలు దొర్లుతూ ఉంటాయి. దోషం లేని వారంటూ ఎవరూ ఉండరన్నమాట. ఈ దోషాలున్నవారు ఆ తల్లిని శరణు వేడితే మంచి దారి చూపిస్తుంది. మౌనము మనలోని దోషాలను శుద్ధి చేస్తుంది. ధ్యానము బుద్ధి దోషాలను శుద్ధి చేస్తుంది. నివేదన ఆహార దోషాలను శుద్ధి చేస్తుంది. దానం అనేది సంపద దోషాలను శుద్ధి చేస్తుంది. నామజపం వాక్కు దోషాలను శుద్ధి చేస్తుంది. మంత్రజపం, దీక్ష, ఆధ్యాత్మిక అన్వేషణతో అమ్మను శరణు వేడితే జన్మ జన్మల కర్మ నుండి జీవాత్మకు శుద్ధి లభిస్తుంది. అమ్మవారు ఇన్ని దోషాలను తొలగించగలదు కాబట్టే ఆమె దోషవర్జిత అయింది. తర్వాతి నామం సర్వజ్ఞ, అన్నిటినీ తెలిసినది అని అర్థం. అమ్మవారికి తెలియని విషయం అంటూ ఏదీ లేదు. అన్నీ తెలిసిన సంపూర్ణ జ్ఞానస్వరూపిణి ఆ తల్లి. మనకు తర్వాతి క్షణం గురించి తెలియదన్నమాట. కానీ అమ్మవారికి ఉన్నటువంటి లక్షణాలు సర్వజ్ఞత, అనాదిబోధ, స్వతంత్రత, నిత్యత, సంపూర్ణత, అనంతత, ఈ 6 లక్షణాలు కలిగి ఉంటుంది అమ్మ. ఈ 6 లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వారిని భగవతి, భగవాన్ అని అంటారు. కావున జీవుల జన్మాంతర పుణ్య పాప కర్మలను ఎరిగినందున వారికి కావలసిన ఫలములను ఆయా జీవులే అనుభవించినట్లు చేయుచు ఈ బ్రహ్మాండాన్ని నడిపిస్తున్నది. కావున శ్రీదేవి సర్వజ్ఞ అనబడుతుంది. తర్వాతి నామం సాంద్రకరుణ, దయచే నిండినది అని అర్థం. గొప్ప దయ కలిగినది అని కూడా అర్థం. ప్రతి జీవి పట్ల ఆమె కరుణతో ఉంటుంది. కోరుకున్న దానికన్నా
అర్హత కన్నా కూడా ఎక్కువే ఇస్తుంది. ఎన్ని తప్పులు చేసినా మారడానికి అవకాశం కూడా ఇస్తుంది. ఆ తల్లి కరుణ అపారం, అది వర్ణించడానికి పదాలు సరిపోదు. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పుకుందాం. అది మూకశంకరుల గురించి. ఆ తల్లి కరుణకు అమోఘమైన నిదర్శనం. తన గుడి ప్రాంగణంలోనే ఉంటూ ఆ తల్లిని ఎలా పిలవాలి, ఎలా కొలవాలి కూడా తెలియని ఒక మూగవాడు, అమాయకుడు అయిన భక్తుడిపైన ఆ తల్లి కరుణ అమృతంలా కురిసింది. ఆమె నగర పర్యటనకు బయలుదేరే సమయంలో అక్కడ దీనంగా పడిగాపులు కాసే భక్తునిపై ఆ తల్లి చూపు పడింది. నిరంతరంగా ఆ తల్లిని మనసులోనే స్మరించే అతని మొహం చూడగానే ఆ తల్లి హృదయం స్పందించింది. ఆమె గురించి తెలుసుకోగల అపార జ్ఞాన సంపదను వాక్కుకి అనుగ్రహించింది. మూకశంకరులు భక్తి పారవస్యంతో ఆ తల్లిని కీర్తించిన శ్లోకాలే ఈ మూక పంచశతి. ఆర్యా శతకము, పాదారవింద శతకము, స్తుతి శతకము, కటాక్ష శతకం, మందస్మిత శతకం ఎంతో అద్భుతంగా ఆ తల్లిని వర్ణిస్తూ గానం చేశారు. ఆమె కరుణకు కొలమానం ఉండదు అన్నదానికి ఎన్నో నిదర్శనాలు. అంత అద్భుతంగా గానం చేసిన మూకశంకరుల్ని ఏమి వరం కావాలి కోరుకోమని ఆ తల్లి వారిని అడిగితే ఆమె ఇచ్చిన వాక్కుని తిరిగి తీసుకోమన్నారట. ఆ తల్లిని కీర్తించిన నోటితో ఇంకా ఏది పలకను అన్నారట. అదే భక్తి, ఆ తల్లి కరుణ తప్ప ఇంకా ఏమీ అవసరం లేదు అనుకున్న వారికి జన్మ జన్మలకు సరిపడా అనుగ్రహం ఆ తల్లి అనుగ్రహిస్తారు. ఇక తర్వాతి నామం సమానాధిక వర్జిత. తనతో సమానమైన వారు కానీ అధికులు కానీ లేనిది శ్రీదేవి అని అర్థం. అమ్మవారిది అపారమైన ప్రేమ. ఆ ప్రేమలో ఎక్కువ తక్కువ భావనలనేవి అమ్మవారి దగ్గరకు కూడా రావు. మానవులకైతే ఆ ఎక్కువ తక్కువ భేదాలనేటివి ఉంటాయి. వారు హోదాలు, అంతస్తులు గమనిస్తారు. అలాగే జంతువులు, పక్షులు, ఇతర ప్రాణులను వేరుగా గుర్తిస్తారు. కానీ అమ్మవారి దృష్టిలో సృష్టిలోని ప్రతి ప్రాణి తన నుండి వచ్చిందే. ఇక భేదభావంతో ఎందుకు చూస్తారు? మరి దుష్ట సంహారం చేస్తారు కదా, వారు బిడ్డలు కారా అని అనుకోవచ్చు. కానీ వారిని లోకరక్షణ కోసం సంహరించినా వెంటనే తనలో కలుపుకొని మోక్షాన్ని ప్రసాదిస్తుంది ఆ తల్లి. శరీరంలో ఒక భాగం పాడైతే ఎలా మిగతా శరీర భాగ క్షేమం కోసం ఆ భాగాన్ని తొలగిస్తారో, దుష్ట సంహారం కూడా సాధువుల యొక్క క్షేమం కోసం సంహరించి వారిని కూడా బంధముక్తుల్ని చేస్తుంది ఆ తల్లి. అందువల్ల ఆ తల్లికి అందరూ సమానులే. అందుకని ఆ పరమేశ్వరి సమానాధిక వర్జిత అని పిలువబడుతుంది. అన్నిటి యందు సమదృష్టి కలిగినప్పుడే సాధన ఫలించినట్లన్నమాట. అలాంటి స్థితి కోరుకునేవారు అమ్మవారిని ఈ నామాన్ని జపించి సాధన మొదలు పెట్టాలి. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.